గుడ్ ఈవినింగ్. Equidius రీసెర్చ్ సంబంధించి మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు ఒక మ్యాసివ్ సెల్లింగ్ రావటం చూసాం మన మార్కెట్ లో. సో గత వారం ఏదైతే నిఫ్టీ కొద్దిగా రిట్రేస్ అయిందో వారాంతరంలో అది కూడా టోటల్ గివ్అప్ చేసి ఒక బిగ్ ఫాల్ రావటం చూసాం. సో ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో అది క్లియర్లీ మనకి మార్కెట్ లో వే చేయటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఏవైతే ఫిన్ నిఫ్టీలో ఉన్నాయో ప్రాబ్లీ ఐ థింక్ కాంపోనెంట్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ ఇవి ఆల్మోస్ట్ 6 to 7% క్రాక్ అవటం చూసాం. అండ్ సెకండ్ సెగ్మెంట్ మనం చూస్తే కనుక ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ లైఫ్ కానీ లేదంటే ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంకింగ్ స్పేస్ వి నో హౌ దే క్రాష్డ్. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏవైతే ఫిన్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ ఇన్ఫాక్ట్ ఐఈఎక్స్ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ ఉందో అది కూడా క్రాక్ అవటం చూసాం. అండ్ కాంపోనెంట్స్ లో ఏవైతే పెరిగాయో ప్రాబ్లీ అవి చూస్తే కనుక ఇట్స్ వాస్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ బజాజ్ ట్విన్స్ ఏదైతే ఆల్ దీస్ డేస్ ఒక వీక్ ట్రేడింగ్ ని మనం చూసామో ఈ రోజు కొద్దిగా రికవరీ రావటం చూసాం. సో ఇక ఈ వారం మనం చూస్తే కనుక ట్రంకేటెడ్ వీక్. సో మనకి ఓన్లీ థర్స్డే వరకే మార్కెట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ లాస్ట్ వీక్ ఏదైతే ఎక్స్టెండింగ్ వీక్ ఉందో ఈ వారం ఎగ్జాక్ట్లీ దానికి అనుగుణంగా ఓన్లీ 3 days సెషన్స్ మనకు ఉన్నాయి. అంటే నిన్న హాలిడే ఉండింది, థర్స్డే రోజు మనకి అగైన్ నిఫ్టీ ఎక్స్పైరీ వీక్లీలో ఉందన్నమాట. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, దాని ఇంపాక్ట్ ఈ రోజే మనం చూసాం మోస్ట్ ఆఫ్ ద థింగ్. సో ఈ రోజు ఓపెనింగ్ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక అబౌట్ 400-450 పాయింట్స్ పైన ఓపెన్ అవటం చూసాం. సో అది టోటలీ సస్టైన్ కాలేకపోయింది. సో ఈ రోజు ఓపెన్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇవాళ ఓపెనింగ్ చూస్తే కనుక 14,500 అండ్ 14,580 వాజ్ హై. అది కూడా మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే హై రావటం చూసాం. ఇక్కడ నుంచి స్లోగా మార్కెట్ గ్రైండ్ అవ్వకుంటూ వచ్చి ప్రీవియస్ గ్యాప్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ప్రీవియస్ వీడియోస్ లో ఫస్ట్ డిసెంబర్ రోజు ఏదైతే గ్యాప్ ఉందో 44,814 అది గ్యాప్ అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేసి 44,886 ఈ రోజుల్లో. అండ్ అక్కడి నుంచి కొద్దిగా రెస్పెక్టబుల్ గా ఒక 100 పాయింట్స్ పైన అబౌట్ 45,000 బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. ఇక మనకి ప్రీమియం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో జనవరి ప్రీమియం 100 పాయింట్స్ డిస్కౌంట్ ట్రేడ్ అవుతుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం కరెంట్ స్పాట్ ప్రైస్ 45,000 ఉంటే కనుక 44,900 దగ్గర జనవరి ప్రీమియం ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి ప్రీమియం చూస్తే కనుక 45,310 దగ్గర అండ్ మార్చ్ ప్రీమియం చూస్తే కనుక 45,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక లాంగ్స్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఫ్రెష్ షార్టింగ్ అనేది మార్కెట్ లో లేదు అని ఒక ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఫాల్ అంతా కూడా మేబీ లాంగ్ అన్వైండింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రీమియమ్స్ బాగా కరెక్ట్ అవుతే కనుక ఆ గ్యాప్ తగ్గితే కనుక అప్పుడు ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఈ రోజు మనకి చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ హై ఆల్మోస్ట్ సేమ్, లో అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే వే చేసో ఇట్స్ క్లియర్లీ ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్కటే ఇట్ మేడ్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ వాటితో పాటు మనం అదర్ స్టాక్స్ ఏవైతే చూసామో దట్స్ ఓన్లీ సోల్ విన్నర్ బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 2% మనకి రావటం చూసాం. దట్స్ ప్యూర్లీ రిజల్ట్స్ రియాక్షన్. సో రిజల్ట్స్ బాగుంది దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా పెరగటం చూసాం. అండ్ రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో ఐడిఎఫ్సి ఫస్ట్ వాజ్ ద బిగ్ క్రాకర్ యాక్చువల్లీ. ఈరోజు ఆల్మోస్ట్ ఇట్ గాన్ డౌన్ బై 6.6% గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వాటితో పాటు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది న్యాచురల్ గా ఉంటుంది. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక 3 to 5% క్రాక్ అవటం చూసాం. అండ్ ఆల్ దీస్ డేస్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న పిఎన్బి బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా 4.5% క్రాక్ అయింది. సో 105 మూమెంట్ హై చూసాం మనం. అండ్ ఈ రోజు ప్రాబ్లీ 98 దగ్గర క్లోజ్ అయింది స్టాక్ అది. సో ఇంకో 3-4 రూపీస్ ఒక పడింది అంటే కనుక దట్ విల్ బికమ్ ఏ బై అగైన్. సో మనం గత వీడియోస్ లో చెప్పినట్టు 9360 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. సో ఆ స్టాక్ ని బట్టి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు. సో మల్టీ మంత్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఈ రోజు క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ 52 వీక్ కింద కూడా క్లోజ్ అయింది. 1460 వాజ్ ప్రీవియస్ లో అండ్ ఈ రోజు 1430 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈ స్టాక్ చాలా బేరిష్ అయింది కాబట్టి ఎవ్రీ ర్యాలీ వుడ్ అట్రాక్ట్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి నెక్స్ట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయని మనం చూడాలి ఇప్పుడు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ సపోర్ట్ మనకి మీనింగ్ఫుల్ చూస్తే కనుక 1380 దగ్గరే ఫస్ట్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 50 రూపీస్ పడే ఛాన్సెస్ హెచ్డిఎఫ్సిలో ఉంది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ బిలో 1460. సో అదొకటి కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది దానికి అంటే కనుక ఇట్ షుడ్ బి అరౌండ్ 1340. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ సపోర్ట్ అనేది 1270 దగ్గర ఉంటుంది. 1270 ఎందుకు అంటే కనుక జూలై 22 లో 1270 హెచ్డిఎఫ్సిలో. సో అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దీని కండిషన్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ బిలో
1460 ఒకసారి 1460 పైన ట్రేడ్ అవటం మొదలెడితే ఆల్ దీస్ లెవెల్స్ విల్ చేంజ్, అదొకటి చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ ఉంది? సో మనకి లాస్ట్ వీక్ చూసాం సింగిల్ డే 2000 పాయింట్స్ పడింది, అండ్ ఈ రోజు అగైన్ సింగిల్ డే ఒక 1000 పాయింట్స్ దాకా పడుతుంది చూసాం. సో నౌ సపోర్ట్ ఎక్కడ? ఎందుకంటే ఆల్ ద సపోర్ట్స్ హావ్ బ్రీచ్డ్. సో ఐ థింక్ 44,559 200 డే మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 450 పాయింట్స్ కిందనే మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది. అదొకటి కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. డెఫినెట్లీ ఆ ప్రైస్ వస్తే కనుక ప్రెస్ టు రివార్డ్ విల్ బికమ్ వెరీ వెరీ ఫేవరబుల్. అంటే అక్కడ ఏమవుతుందంటే 44,500 దగ్గర వచ్చినప్పుడు ఫ్రెష్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ అవుతుంది అక్కడ. అండ్ అక్కడ నుంచి 250-300 పాయింట్స్ టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఒక 500 to 800 పాయింట్స్ పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కనుక రెస్పెక్టబుల్లీ కొంచెం 21,240 దగ్గర క్లోజ్ అవటం చూసాం. బట్ స్టిల్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 21,285 కిందనే క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే నిఫ్టీ మనం గత వీడియోస్ లో చెప్పుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 20,960 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో 20,960 ఏంటి అంటే ఫస్ట్ డిసెంబర్ లో ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో దట్ గ్యాప్ ఇస్ 20,960. సో అక్కడ ఆగుతుందా? వీ నీడ్ టు వాచ్. సో ఫస్ట్ సపోర్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి నిఫ్టీకి మేబీ ఇక్కడ కొద్దిగా రిస్క్ రివార్డ్ అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడింది అంటే కనుక మేబీ 150 స్టాప్ లాస్ తోటి కొనే ప్రయత్నమే చేస్తారు. ఫ్రెష్ సెల్లింగ్ అక్కడ ఆగిపోతుంది కాబట్టి. సో మనకి ఏమైందంటే ఓపెనింగ్ 180 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసిన నిఫ్టీ, అండ్ అక్కడ నుంచి కంటిన్యూస్లీ అంటే 9:45 10 o'clock ఆ గ్యాప్ అనేది ఆల్మోస్ట్ ఫిల్ చేయటం చూసాం. 100% ఫిల్ చేయకపోయినా కూడా ఆ గ్యాప్ అనేది నేరో అయిపోయి అబౌట్ 80-90 పాయింట్స్కి వచ్చేసింది. దాని తర్వాత ఆఫ్టర్ 11 కంటిన్యూస్లీ 331 కూడా నాట్ ఈవెన్ సింగిల్ రెడ్ బార్, హాఫ్ అన్ అవర్ బార్కి వెళ్ళి చూస్తే అంటే స్లోగా గ్రైండ్ చేస్తూ మార్కెట్ మొత్తం కరెక్ట్ అవటం చూసాం. సో ఇంట్రాడే మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 550 పాయింట్స్ పడుతుంది చూసాం. దట్స్ వన్ ఆఫ్ ది బిగ్ ఫాల్ ఇన్ నిఫ్టీగా చెప్పుకోవచ్చు. బట్ మొన్నటి క్లోజింగ్ చూస్తే కనుక అరౌండ్ 330 పాయింట్స్ మనకి కరెక్ట్ అవుతుంది చూసాం. సో ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ వస్తే ఎక్కడికి వస్తుంది అనేది మనం ఇక్కడ చూడాలి నిఫ్టీలో. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో నౌ దే విల్ బికమ్ రెసిస్టెంట్. సో ఐ థింక్ 21,448 మనం గతంలో సపోర్ట్ పాయింట్ చెప్పుకుంది. ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ రెసిస్టెన్స్ నౌ. సో ఇక్కడ నుంచి 200-250 పాయింట్స్ పెరిగితే కనుక దట్ విల్ బికమ్ రెసిస్టెన్స్. బట్ దాని తర్వాత మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది గ్యాప్ మనం చూస్తాం. ఎందుకంటే 21,181 అండ్ 21,969, 21,851, ఐఎమ్ సారీ 181 కాదు, 21,851 అండ్ 21,969 విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ జోన్. బట్ దానికన్నా ముందు 21,448 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో పుల్ బ్యాక్స్ విల్ బి సోల్డ్ డెఫినెట్ గా. అండ్ ఈ రోజు మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే కనుక ఓన్లీ 9 స్టాక్స్ ఆర్ పాజిటివ్. అందులో కూడా మనకి చూస్తే కనుక మేబీ సిప్లా ఒక 7% పెరిగింది. దట్స్ ప్యూర్ రిజల్ట్స్ రియాక్షన్, అండ్ ప్రాబ్లీ అదొకటి కొద్దిగా సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే పెరిగాయో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ గా సన్ ఫార్మా అండ్ భారతి ఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఈ రోజు కూడా ఒక 3% మనం భారతిలో అప్ మోర్ అవటం చూసాం. ఇక వి ఆల్ నో స్టాక్స్ ఎలా అయితే క్రాక్ అయ్యాయో స్టాక్స్ మనకి బ్యాంకింగ్ స్పేస్ లో అండ్ ఆల్. సో ఫస్ట్ వన్ టు లీడ్ నిఫ్టీ డౌన్ ఫాల్ వాస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇట్ వాస్ లైక్ పిఎస్యూస్ అగైన్. ఇక్కడ కూడా ఇందాక బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే ఎస్బీఐ ఇవన్నీ కూడా ట్రాక్ చేసాయో ఇక్కడ కూడా పిఎస్యూస్ ట్రాక్ చేసాయి. కోల్ ఇండియా కానీ ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి కరెక్షన్ రావడం చూసాం. బిట్వీన్ 4-5% కరెక్ట్ చూసాం. అండ్ ఓవరాల్ ఆల్ సెక్టర్స్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఆటో స్టాక్స్, లెట్ ఇట్ బి ఫార్మా కానీ, ఫార్మా కొద్దిగా ఈరోజు అప్ మూవ్ రావడం చూసాం. లెట్ ఇట్ బి స్టీల్ మెటల్స్ కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కానీ, లేదంటే సిమెంట్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా నిఫ్టీని ట్రాక్ చేసాయని చెప్పుకోవచ్చు మనం. సో బిగ్ డాడీ రిలయన్స్ కూడా ఒక మంచి రియాక్షన్ రావడం చూసాం. ఒక 2.5% కరెక్ట్ అయింది. నో ఐ థింక్ రిలయన్స్ లో దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో. ఎందుకంటే ఆ స్టాక్ మనం చూస్తే కనుక 2798 నుంచి కరెక్ట్ అవుతూ ఇట్ హెస్ కమ్ టు 2620. సో 2650 దగ్గర మనకి అరౌండ్ అక్కడ క్లోజ్ అవటం చూసాం. సో దట్ షుడ్ బి అక్యుములేటెడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఒక కీ సపోర్ట్ అనేది ప్రాబ్లీ 2586 దగ్గర ఉంటుంది. 20-day మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉంది 2625 దగ్గర. సో దిస్ విల్ బికమ్ ఏ డిమాండ్ జోన్ ఫర్ రిలయన్స్. సో అది స్టాక్ కొనొచ్చు మనకి, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో 2586 వరకు అక్యుములేట్ చేస్తే మన కాస్టింగ్ అరౌండ్ 2600 అవుతుంది. మేబీ 2550 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. 3-5% పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ఎక్సిట్. ఇక మనకి ఎఫ్ అండ్ స్పేస్ లో ఇట్ వాస్ ఎ బిగ్ క్రాష్ ఫర్ జీ గా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మన వారాంతంలో న్యూస్ రావటం చూసాం. సోనీ ఏదైతే మర్జింగ్ ప్రపోజల్ ఉందో దాన్ని విత్డ్రా చేసుకున్నామని, అండ్ దే రేస్డ్ బిల్ ఫర్ పెనాల్టీ కూడా, బికాస్ ఈ 2 years నుంచి వాళ్ళు డ్యూ డైలిజెన్స్ ఏదైతే చేశారో అది దానికి డిమాండ్ రేజ్ చేశారు. సో అది 30% క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ దాని తర్వాత రియాలిటీ స్పేస్ హ్యాస్ క్రాక్ టుడే. సో ఇన్ఫాక్ట్ జీ మనం చూస్తే కనుక మల్టీ ఇయర్ లో ఏదైతే ఉందో 162, సో అది కూడా బ్రీచ్ అయ్యి ఈరోజు క్లోజింగ్ ఇట్ క్లోజ్ బిలో దట్ లెవెల్. సో దట్ ఈస్ వెరీ వెరీ కన్సర్న్ ఫర్ జీ, అండ్ ఇందులో కూడా పుల్ బ్యాక్స్ విల్ బి సోల్డ్ అవుట్. సో మేబీ నౌ జీ విల్ బికమ్ 130 and 180 జోన్. సో ఎవ్రీ పుల్ బ్యాక్ 180, 190 వస్తే కనుక ఇట్ విల్ బి సోల్డ్ అనే ఒక చార్ట్ ప్యాటర్న్స్ చెప్తున్నాయి. బట్ అగైన్ ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ స్టాక్. వన్ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ కంపెనీ లైక్ వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ అన్న కానీ, లేదంటే సోనీ ఈజ్ రివ్యూవింగ్ అన్న స్టేట్మెంట్స్ వస్తే కనుక 20% కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇలా స్టాక్. అదేవిధంగా ఒబ్రాయ్ రియాలిటీ రిజల్ట్స్ రియాక్షన్ ఇట్ ఈస్ డౌన్ బై ఆల్మోస్ట్ 10%. అండ్ దాంతోపాటు ఐఆర్సిటిసి మనం ఇందాకే అనుకున్న పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇది కూడా రైల్వే స్టాక్ లో ఇట్ లాస్ట్ అబౌట్ 8%, అండ్ నాల్కో 7%. ఇన్ఫ్రా వాట్ వి టాక్, ఈవెన్ జిఎంఆర్ హెస్ క్రాక్డ్ అబౌట్ 8%. అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ అవటం చూసాం. సో బిగ్ ఫాల్స్ మనం చూస్తే కనుక ఈరోజు స్పెషాలిటీ కెమికల్స్ లో, సో స్టాక్ లైక్ అతుల్ ఇవన్నీ కూడా మల్టీ మంత్స్ లో రావటం చూసాం. ఈవెన్ ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ కూడా డౌన్ సైడ్ క్రాక్ అవటం చూస్తుంది. ఇక ఎఫ్ఎండో సెగ్మెంట్ లో అగైన్ ద సేమ్ స్టాక్, సిప్లా ఇస్ ద బెస్ట్ విన్నర్, అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జిఎస్ గాన్ అప్ ఈరోజు ఒక 5% పెరిగింది. పర్సిస్టెంట్ అగైన్ రిజల్ట్స్ రియాక్షన్, అండ్ సమ్ స్టాక్స్ లైక్ జైడస్ కానీ, లూపిన్ కానీ, హీరో మోటార్స్ కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా మనం పెరగటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ఇట్స్ లైక్ టోటల్లీ మెల్ట్ డౌన్ ఆఫ్ రైల్వే స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక బిగ్ ర్యాలీ తర్వాత ఈ రోజు ఒక స్టీప్ కరెక్షన్ వచ్చింది. ఆల్ రైల్వే స్టాక్స్ ఆర్ డౌన్. సో ఇకాన్ కానీ, రైల్టెల్ కానీ, ఆర్బిఎన్ఎల్, ఆఫ్ కోర్స్ ఆర్బిఎన్ఎల్ లో ఓన్లీ 10% సర్క్యూట్ డౌన్ సైడ్ ఉంది కానీ అక్కడ ఆగింది అది. అదర్వైజ్ ఇర్కాన్ లాంటి స్టాక్స్ ఒక స్టేజ్ లో 16 to 18% కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. క్లోజింగ్ వాస్ 13% డౌన్. అదేవిధంగా రైల్టెల్ ఒక 12% పడింది. అండ్ ఆల్ నేమ్ రైల్వే స్టాక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డౌన్ బై 10 to 15%. ఇంకా ఇంకో సెక్టర్ ఏర్పడింది అంటే కనుక మీడియా, అది క్లియర్లీ స్పిల్ ఓవర్ ఫ్రమ్ సి అని చెప్పొచ్చు. సో టీవీ 18 కానీ, నెట్వర్క్ 18 కానీ, డిష్ టీవీ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి కరెక్షన్ గురవటం చూసాం. బిట్వీన్ 5 to 10% కూడా ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. సో నా ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే కనుక ఆపర్చునిటీ ఎక్కడ చూడాలి. సో టీవీ 18, 58 and 54 ఇస్ అ డిమాండ్స్. ఆల్రెడీ క్లోజ్ అరౌండ్ 60, కరెక్టెడ్ ఫ్రమ్ 66. సో ఆ స్టాక్ ఒకటి వాచ్ లిస్ట్ లో పెట్టి ఇఫ్ ఇట్ కరెక్ట్స్ మోర్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై అని చెప్పొచ్చు. అండ్ అగైన్ ఇక్కడ రియాలిటీ స్పేస్ లో శోభా, ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 10 and 15% కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. సో వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ మనం చూడాల్సింది ఏంటంటే ఎల్ఐసి. సో లాస్ట్ వీక్ ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ అబౌట్ 950, అండ్ ఈ రోజు కరెక్షన్ లో 860 దాకా రావడం చూసాం. అంటే టాప్ నుంచి 90 రూపీస్ కరెక్ట్ అయింది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఇస్ 853. సో ఐ థింక్ దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై. ఎవరికైతే ఎల్ఐసి మీద కాన్ఫిడెన్స్ ఉండి 1 year లో 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ చూసుకునే వాళ్ళు ఉంటే కనుక ఆ స్టాక్ ని ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఎట్. అండ్ ప్రాబ్లీ 827 ఇస్ ద సెకండ్ ఎంట్రీ పాయింట్. బట్ ఈ స్టాక్ కూడా 800 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ మార్కెట్స్ లో పెరిగిన స్టాక్స్ ఏవి అంటే కనుక ఇట్స్ క్లియర్లీ సోలార్ థీమ్. సో బోరోన్యూ కానీ, ఎస్ఎస్డబ్ల్యూఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. వాటితో పాటు సోలా, వైన్, మన స్పెన్సర్, షిప్పింగ్ కార్పొరేషన్, ఐ థింక్ సెక్టర్ కి భిన్నంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఈ రోజు పెరగడం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్స్ డౌన్ ఉంటే కనుక ఈ రోజు మనకి షిప్పింగ్ కార్పొరేషన్ పెరగడం చూసాం. సో ఇన్ఫ్రా రియాలిటీ స్టాక్స్ లో మనకి డెఫినెట్లీ కొంచెం పుల్ బ్యాక్స్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ రైల్వే స్టాక్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ హ్యూజ్ ప్రాఫిట్స్ లో ఉంటారు. వాటిల్లో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది కానీ ఇంకా ఫాల్ అయిపోయింది అని మాత్రం డెఫినెట్లీ వన్ షుడెంట్ గెట్ ఇన్ టు. అండ్ స్టాక్ ఫర్ టుమారో మనం చూస్తే కనుక లిబర్టీ షూని వన్ షుడ్ కీప్ ఇన్ వాచ్. ఎందుకంటే ఆ స్టాక్ ఒక మంచి కరెక్షన్ గురవటం చూసాం. కరెంట్లీ 335 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ స్టాక్ కరెక్ట్ 400 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 314. సో ఇంకొక 20 రూపీస్ పడితే కనుక ఒక సపోర్ట్ జోన్ కి వస్తుంది. అండ్ స్వింగ్ లో ఇస్ 304. సో ఆ మధ్యలో కనుక అక్యుములేట్ చేస్తే 309 అనేది యావరేజ్ అవుతుంది. సో ప్రాబ్లీ 294 ఇస్ ద స్టాప్ లాస్. అంటే 15 రూపీస్ ఇస్ ద రిస్క్ ఒకవేళ లిబర్టీ ఇష్యూ ఎవరన్నా కొన్నారు అంటే కనుక. సో దట్స్ వేర్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ఎంటర్. అండ్ మేబీ రివార్డ్ ఒకవేళ రావాలి అంటే కనుక అట్లీస్ట్ 1:3 అంటే 45 రూపీస్, విచ్ ఇస్ 305
ఆర్ 310 నుంచి 45 అంటే ఒక 350 దాకా మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మీరు వీడియో లైక్ చేస్తే కనుక మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీకు మా సర్వీసెస్ అవి కావాలంటే కూడా మా వెబ్సైట్ అది విజిట్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో www.equidiusresearch.com, దానిలో మనం ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా ఎక్సెల్ షీట్ లో పొందుపరిచి ఉంటుంది. అవి కూడా మీరు రీడ్ చేసి మన కాల్స్ ఎలా ఉన్నాయి కూడా మీరు అబ్జర్వ్ చేయండి.